అందరికీ ప్రైస్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? సో నేను రాత్రి ఏలూరులో సబ్ ముగించుకొని మరలా కాకినాడ వచ్చాం కేవలం వీడియో రికార్డ్ చేయాలని. ఇప్పుడు ప్రస్తుతం సుమారు 1:20 అయింది టైము. సో మీ అందరితో మాట్లాడాలని ఎందుకో నా హృదయం చాలా ఆశపడుతోంది. చిన్న మాటని మీకు జ్ఞాపకం చేసి ముందరికి వెళ్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ మాట మనం చదవగలిగితే, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములను ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. మన జీవితంలో ఎన్నో కొరతలు, ఎన్నో అవసరతలు మనకుంటాయి. వాటన్నిటినీ మనమే తీర్చుకోవాలనుకొని మన బలాన్ని ఉపయోగించుకుంటాం. కానీ ప్రభు అంటాడు కదా, మీకు ఎలాంటి కష్టం వచ్చినా, మీకు ఎలాంటి భారమైనా కానీ మీరు ఏ విషయంలో నుండి చింతపడకండి, ప్రార్థన చేయమన్నారు. కానీ మనకు కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి ఇష్టపడం. నా జీవిత అనుభవంతో ఒక చిన్న సందర్భాన్ని మీతో పంచుకుంటాను. కొంచెం లెందీ అయినా ఒక 2-3 నిమిషాలైనా కానీ మీరు ఓపికగా వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. నాకు కీబోర్డ్ అంటే చాలా ఇష్టం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. కానీ ఇది నాకు చాలా పెద్ద పాఠం నేర్పించింది. ఒకరోజు సుమారు ఒక 4-5 సంవత్సరాల క్రితం నాకు చాలా ధనం అవసరమైంది. అప్పుడు ఈ కీబోర్డ్ని ఇంచుమించు ఒక 50,000కి నేను OLXలో పెట్టాను అమ్మేయడానికని. సో దీనికి ధనం వస్తుంది, వచ్చిన తర్వాత ఇంకొక చిన్న కీబోర్డ్ ఏదన్నా కొని ఆదివారం వచ్చేలోపు మొత్తం అంతా మరలా రీస్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే OLXలో పెట్టాక ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, నేను పెట్టిన రేటుకే దీన్ని కొంటానన్నారు. సరే కొంటా అన్నారు కదా అని సంతోషపడ్డాను. ఆ ఫోన్ చేసిన ఆయన కూడా అన్నాడు, అయ్యా మా అంకుల్కి అది పంపిస్తున్నాను, ఆయన బర్త్డేకి గిఫ్ట్గా ఇస్తున్నాను, గ్రీటింగ్ కార్డు కూడా పెట్టండి అన్నాడు. సో ఆయన క్రైస్తవుడే కనుక చాలా సంతోషం అనిపించి స్పెషల్గా గ్రీటింగ్ కార్డు కూడా కొని దీన్ని ప్యాక్ చేసి జాగ్రత్తగా DTDC కొరియర్కి వేసేసాను. ఆయనకు అప్డేట్ చేశాను, అయ్యా మీ పార్సిల్ ఎట్లా పంపించాను అనగానే ఆయన అన్నాడు, అయ్యా నేను మీకు ధనం వేసేస్తాను సాయంత్రానికల్లా అన్నాడు. అలాగే అన్నాను. అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి గడిచింది. నెక్స్ట్ రోజు మరలా ఆయనకి మెసేజ్ పెట్టాను, ఆయన అలాగేనయ్యా వేసేస్తానన్నాడు. తీరా సాయంత్రం అయ్యేసరికి, అంటే నేను నా పనిలో పడి మర్చిపోయాను. సాయంత్రం అయ్యాక సుమారు 11 ఆ టైంకి ఆలోచిస్తున్నాను, ఇంకా ఆయన ధనం వేయలేదేంటని. సరే అని చెప్పి వాట్సాప్ ఓపెన్ చేసి ఆయనకి మెసేజ్ పెడదాం లోపల ఆయన నన్ను వాట్సాప్లో బ్లాక్ చేశాడు. గుండెల్లో ఎంత భయం అనిపించిందంటే, ఆదివారం దగ్గరికి వచ్చేస్తుంది, ఆయన ధనం వేస్తే వేరే కీబోర్డ్ కొందాం అనుకున్నాను, మిగతా ధనాన్ని పరిచర్యకి వాడాలనుకున్నాను. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి మధ్యన ఇంకా ఎంత షాదన ఏంటని కళ్ళల్లోంచి నీళ్ళు ఆగలేదయ్యా. మందిరానికి వచ్చి ప్రార్థన చేశాను, ప్రభా ఏంటయ్యా నా పరిస్థితి ఎట్లా అయిపోయింది. కొరియర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఉదయాన్నే లేచి. వాళ్ళు అన్నారయ్యా మాకు సంబంధం లేదు, మీరు వేశారు, అది వెళ్ళిపోయిందంతే, మనం దాన్ని వెనక్కి తీసుకురాలేమన్నారు. ఇంకా హృదయంలో ఎంత వేదన అంటే, అసలు ఈ కీబోర్డ్ కొనడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే మా మందిరంలో వాడే ప్రతి వస్తువు చాలా కష్టపడి కొన్నామండి. సో ఆ పరిస్థితి మధ్యన ఇంకా నాకు తలెత్తుకోలేని పరిస్థితి వచ్చేసింది. ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాను, తండ్రి నీ మందిరంలో వస్తువయ్యా, నేను దాన్ని నమ్మింది కూడా నీ పరిచర్యకే, ప్రభా ఏంటో నా పరిస్థితి అర్థం కావట్లేదని అంత ఏడ్చాను. అప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పనా, ఒకరి తర్వాత అలా కాల్స్ చేస్తూ ఉంటే బెంగళూరులో DTDC ఆయన మెయిన్ హెడ్ అనమాట, ఆయనే పరిచయం అయ్యాడు. ఎలాగొచ్చిందో తెలియదు కాంటాక్టు. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, అయ్యా మీరు 50,000 కోసం ఆలోచిస్తున్నారు, సుమారు వారానికి 15 లక్షల వస్తువులు పోతున్నాయి, 15 లక్షల విలువ కలిగిన వస్తువులు పోతున్నాయి, వాళ్ళు ఎక్కడున్నారో దొరకట్లేదు, ప్రజలందరూ అంతా నష్టపోయాక మాకు ఫోన్ చేస్తున్నారు, కానీ మీరు ముందుగానే ఫోన్ చేశారు కాబట్టి మీ వస్తువుని నేను వెనక్కి తిరిగి పంపిస్తాను, కాకపోతే మీ వస్తువుని అతన్ని పట్టుకోవడానికి వాడుతున్నాం అన్నారు. అలాగేనయ్యా మీ ఇష్టం, కాకపోతే నా వస్తువు నాకు వెనక్కి పంపించండి అన్నాను. ఏమైందంటే ఈ వస్తువు తీసుకోవడానికి బెంగళూరులో DTDC కొరియర్కి ఆ దొంగోడు వచ్చాడు. ఎందుకీ నైజీరియన్, సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన వాళ్ళంట వాళ్ళు. వచ్చిన తర్వాత ఈ వస్తువు తీసుకున్నప్పుడు పోలీసు వాళ్ళు ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో వాళ్ళని పట్టుకొని చాలా వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత నా వస్తువు మరలా తిరిగి నాకు పంపించారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వస్తువు అక్కడికి వెళ్ళింది, మందిరంలో ప్రార్థన చేశాను, ఈ వస్తువు ద్వారా అక్కడ నేరస్తులు పట్టబడ్డారు, మరలా ఇది క్షేమంగా తిరిగి నా దగ్గరికి వచ్చింది. ఇది వచ్చేలోపు పరిసరికి ఎంతైతే ధనం అవసరమో ఈ గ్యాప్లో అంతా సమకూర్చబడింది, మళ్ళీ ఇది క్షేమంగా ఆదివారపు ఆరాధనలో వాడబడింది. అప్పటి నుంచి ఎప్పటిదాకా ఇది క్షేమంగా ఉంది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కీడు వెనకాల దేవుడు మేలు దాచే దేవుడు. నా హృదయం ఎంత కలవరం పడిందంటే ఆ రోజు. కానీ నా చింత యావత్తు ప్రభు సన్నిధిలో చెప్పడం వల్ల అటువైపు నేరస్తులు పట్టబడ్డారు, ఇటువైపు నేను శుభవార్తలు వినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కొన్ని విషయాల్లో మనకు భయం వేస్తూ ఉంటుంది, కానీ దేవుడు ఏదో ఒక ఉద్దేశాలు దాచుంచాడు.
ఇవాళ నువ్వు అపజయాలు పొందుతున్నావా? భయపడకో. దేవుడు దాని వెనకాల విజయపు వార్తలను దేవుడు దాచుంచారు. ధైర్యంగా ఉండు. కీడు వెనకాల ప్రభు మేలు దాచాడు. ఈరోజు ఆ మేలుకరమైన పరిస్థితులు మీ అందరూ చూచుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.